కీర్తనలు 88 1-2 యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. అర్థమైంది కదండి. ఇక్కడ చెప్పేస్తాను. ఈ కీర్తన రాసిన అతని పేరు హేమాను. హామాను కాదు, ఎస్తర్ గ్రంథంలో ఉన్న హామాను కాదు, కానీ హేమాన్, హీమ్యాన్, HEMEN, హేమన్, హీమ్యాన్. ఇట్స్ నాట్ అ సూపర్ హీరో క్యారెక్టర్ ఆర్ ఎనీథింగ్, బట్ హీమ్యాన్ అనే వ్యక్తి రాసిన మాటలు ఇవి. ఆయన అంటున్నాడు చూడండి, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. సో ఏ నోస్, మనందరికీ తెలుసు మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. మరి ఎందుకు ఇంత నాక్ చేస్తున్నాడు? ఎందుకు ఇంత కంప్లైంట్ చేస్తున్నాడు? ఎందుకు ఇంత శ్రమలో దేవుడి పైన తిరగబడుతున్నాడు? చూడండి, 2 రకాల అంధకారం ఉంటుంది, 2 రకాల చీకటి ఉంటుంది. ఒక చీకటి ఏంటంటే చుట్టూ మన పరిస్థితుల్లో ఉన్న చీకటి, అంటే భౌతికంగా లోకంలో జరిగేది, లేకపోతే గొడవలు బట్టి, కలహాలు బట్టి, బయట విషయాలు, అవుటర్ డార్క్నెస్, బయట జరుగుతున్న పరిస్థితులు బట్టి కలిగే చీకటి, లేకపోతే క్లిష్టమైన పరిస్థితులు, అంధకార పరిస్థితులు. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఇన్వర్డ్ డార్క్నెస్, అంతరంలో జరిగే పోరాటాలు, అంతరంలో కలిగే వేదన, అంతరంగంలో ఉన్న శ్రమ, ఇన్వర్డ్ డార్క్నెస్. ఇప్పుడు ఈ 2 వ్యత్యాసమైన చీకటి. ఒకటేమో బయట మనము ఎంత పోరాడినా, బయట ఎన్ని శ్రమలున్నా, ఎంత కొరత ఉన్నా, లోపల మన హృదయంలో నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నా తోడు ఉన్నాడనే నిశ్చయిత ఉంటే బయట ఎంతైనా పోరాడగలుగుతాం కదా. కానీ అంతరంగంలోనే చీకటి, అంతరంగంలోనే ఈ అల్లకల్లోలం, అంతరంగంలోనే ఈ యుద్ధము, అంతరంగంలోనే తట్టుకోలేకపోతున్నాను అన్న పరిస్థితుల్లో ఇంకా మనము మనసులో ఓడిపోతే అన్నిట్లో ఓడిపోయినట్టే అని ఒక సామెత ఉంటుంది కదా. మైండ్లో మనం ఎప్పుడైతే గివప్ అంటామో ఇట్ హస్ గివెన్ అప్. వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్ అ మైండ్ గేమ్. ఇట్ ఈస్ లెస్ ఆఫ్ అ బాడీ స్ట్రెంగ్త్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్లో అనుకోవాలి, నేను చేయగలుగుతాను, ఈ నొప్పిని తట్టుకోగలుగుతాను అంటే తట్టుకుంటాం. లేదు, అబ్బా అయిపోయింది, ఓపిక అయిపోయిందని ఒక్క మాట అనాలి, ఒక సిగ్నల్ ఇవ్వాలి, అంతే బాడీ సహకరిస్తుంది, అంతే కదా. సో మనము బయట ఎన్ని పోరాటాలు పోరాడినా అంతరంగంలో బాగాలేకపోతే మనం నిజంగా జయించలేము. ఈ ఇన్నర్ డార్క్నెస్ అనేది ఈయన చెప్తున్నాడు ఏంటంటే, ఈ చీకటే నాకు స్నేహితుడుగా ఉంది, ఈ చీకటే నాకు ఇట్ హ్యాస్ బికమ్ మై బెస్ట్ కంపానియన్. అయితే ఇది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అసలు ఈ కీర్తన నుండి ఏం నేర్చుకోగలుగుతాను? నేనంతా కంప్లైంట్ చేస్తున్నాడు, ఈ కంప్లైనింగ్ ఎందుకు, నేను నేర్చుకుని దీన్ని బట్టి నాకేం వస్తుందని అనుకుంటాం. కానీ హోల్డ్ ఆన్, వెయిట్, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. చూడండి, ఒక క్రైస్తవునిగా ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, చేయవలసిందంతా చేస్తున్నాము, మరి ఎందుకు ఈ చీకటి, ఎందుకు ఈ అంధకారము అని ప్రశ్న వస్తుందా? వై am I getting all this? What is all these challenges? What are all these challenges in my family life? What are all these challenges in my career? What are all these challenges? ఎక్కడ చూసిన ఏదో ఒక సవాలు, ఏంటి ప్రభా అన్నటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. చూడండి, క్రైస్తవ్యం అనేది చాలా రియలిస్టిక్ అండి. ఏదో కట్టుకథలు కాదు, ఏదో కల్పించిన కల్పనా కథలు కాదు. ఇట్స్ వెరీ రియలిస్టిక్. హౌ ఇస్ ఇట్ సో రియలిస్టిక్? ఎందుకంటే ఇట్ నెవర్ ప్రామిసెస్ యూ పెయిన్ ఫ్రీ లైఫ్. నీకు నొప్పే ఉండదు అని చెప్పటం అబద్ధము. అదొక ఫెయిరీ టేల్, అదొక ఇల్యూషన్, అదొక ఫ్యాంటసీ. అది చెప్తున్నారు అని ఎవరైనా క్రైస్తవులు మీరు వింటున్నట్లయితే, ఎవరైనా బోధకులు చెప్తున్నట్లయితే అబద్ధ బోధకులు. లెట్ మీ బీ స్ట్రైట్ ఆన్ ద ఫేస్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ యేసు ప్రభు తానే అన్నాడు ఏంటండి, ఏం చెప్పాడు దేవుడు? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించానని చెప్పాడు. ఈ లోకంలో శ్రమ కలుగుతుందని యేసు ప్రభు దేవుడు తానే చెప్పాడు. ఆయన చెప్పిన మాటనే వక్రీకరిస్తూ, కాంట్రవర్సీస్ చేస్తూ, లేదు మీరు సుఖంగా ఉంటారు, మీకు ఎటువంటి బాధలు లేవు, మీకు అన్ని సుఖమే అని చెప్తే అది దేవుని సంబంధి కాదు, అంత మాత్రం. అయితే నేను ఎంత చేసినా ఈ చీకటి నా జీవితం నుండి ఎందుకు పోవట్లేదు? నేను ఎంత ట్రై చేస్తున్నా, వై ఇస్ దిస్ డార్క్నెస్ నాట్ లిఫ్టింగ్ అప్ ఫ్రమ్ మై లైఫ్?
I'm doing all that I need to do. I'm attending church, I'm worshiping, I'm reading the word, I'm praying, I'm fasting. But why doesn't this lift off? ఇది ఎందుకు నాది జీవితం నుండి వెళ్ళట్లేదు? ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకో పోరాటం వస్తుంది, ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకో పోరాటం వస్తుంది. అసలు ఎక్కడ కష్టం వచ్చింది తెలుసా అండి? ఎక్కడ మీకు అసలు ఒక క్వశ్చన్ లాగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎక్స్పెక్టేషన్స్. ఏంటా ఎక్స్పెక్టేషన్స్? ఎదురుచూపు. ఏంటా ఎదురుచూపు? నాకు వివాహం అయిందే. చాలా మంది స్త్రీలు వివాహంలో దిగుతారు, లేకపోతే స్త్రీలు పురుషులు బోత్ ఆఫ్ దెమ్ దే గెట్ ఇన్ టు నాకు భార్య దొరికితే చాలు, నా లైఫ్ సెట్ అయిపోతుంది, నన్ను చక్కగా చూసుకుంటుంది, ఇది చేస్తుంది అని అన్నీ అనుకుంటారు. ఒక స్త్రీ అనుకుంటుంది నాకు భర్త దొరికితే చాలు, విల్ బీ సెటిల్డ్, ఐల్ బీ సో హ్యాపీ అనుకుంటారు. ఒక విశ్వాసిని వివాహం చేసుకున్న తర్వాత కూడా దిగిన తర్వాత అసలైన రూపాలు, అసలైన సవాళ్ళు వచ్చినప్పుడు అయ్యయ్యో అని వాళ్ళకి కలవరపడిపోతారు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్తో దిగారు, ఒక ఎదురుచూపుతో దిగారు. ఏంటి ఎదురుచూపు? అన్నీ బాగుంటాయి, అన్నీ సుఖంగా ఉంటాయి, ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అది నేను సర్దుకుంటానులే అని అనుకుంటారు. కానీ అనుకోని రీతిగా శ్రమలు వస్తాయి, అనుకోని రీతిగా ఇబ్బందులు, అనుకోని రీతిగా మనుషులు మారటం, అనుకోని రీతిగా వారు మాట్లాడటం, ప్రవర్తించడము, తిట్టడము, గాయపరచడము అసలు అర్థం కాదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళారు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మనం అందరము ఇంకా బేబీ క్రిస్టియన్స్గా ఉంటున్నారు చాలామంది. ఏంటా బేబీ క్రిస్టియన్స్? అంతా సుఖమే, నువ్వు అన్నీ యేసే నామంలో అడిగినది అంతా జరిగిపోతుంది, నీకు ఏ కష్టం ఉండదు, నీకు అంతా బాగుంటుంది అని ఈ మాటలు వినే కొలది అందరూకి దేవుడు ఒక జీనీ లాగా, లేకపోతే దేవుడు ఒక ఫెయిరీ టేల్ లాగా, లేకపోతే దేవుడు ఒక మ్యాజిక్ వాండ్ పట్టుకొని అన్ని వాళ్ళు అడిగిన కోరికలన్నీ నెరవేర్చేవారుగా కనపడుతున్నారేమో. అందుకనే ఒక్క చిన్న శ్రమ రాగానే, ఒక్క చిన్న పోరాటం రాగానే, ఒక్క చిన్న ఇబ్బంది రాగానే మొత్తం యువర్ షేకింగ్, your mind shakes, your heart shakes, your whole family shakes. అంత చెదిరిపోయి, బెదిరిపోయి, కృంగిపోయి ఒక చిన్న పరిస్థితి రాగానే. ఎందుకు అని అంటే ఎక్స్పెక్టేషన్స్. అంత బాగుంటుంది అని అనుకున్నాను, కానీ ఏంటి ఇది అవుతుంది. సో మెనీ క్రిస్టియన్స్ థింక్ దట్ దే ఆర్ సేఫ్. చూడండి, యేసుప్రభు జీవితాన్ని చూసినప్పుడు యేసుప్రభు చక్కటి పాట ఉంటుంది, he lived to die. He lived to die. He took the fall and he thought of me and you. ఆయన వచ్చిందే, బ్రతికింది ఎందుకు? చనిపోవడానికి. ఆయన పుట్టింది ఎందుకు? చనిపోవడానికి. ఇప్పుడు మనం విశ్వాసులుగా మనమేమనుకోవాలంటే, నేను జీవిస్తుందే ఈ యజమానుడైన యేసు, మాస్టర్ కంటే గొప్పోడు దాసుడు కాదని యేసు ప్రభు చెప్తాడు కదా. దాసుడే, యజమానుడే శ్రమ పొందినప్పుడు, యజమానుడే తిట్టబడి, హింసించబడి, దూషించబడి, చంపించబడినప్పుడు వాట్ మోర్ కెన్ యూ ఎక్స్పెక్ట్? మనం ఆయన బిడ్డలము, అదే రీతిగా మనము దాసులము, ఆయన పనివారిమి, ఆయన రాయబారులము. ఆయనకే అటువంటి అనుభవం కలిగినప్పుడు పెయిన్ ఫ్రీ లైఫ్ ఆయనకి లేదు. ఆయన అన్నాడు, ఇదిగో మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను మీతోటి ఉన్నాను. అయితే ఆయనకి శ్రమ కలిగినప్పుడు నాకు ఉండదు అని ఎట్లా అనుకుంటారు? పోరాటం రాగానే ఎందుకు అలాగా బెదిరిపోతారు, భయపడిపోతారు, అయిపోయిందని అనుకుంటారు? చూడండి, ఈ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మన జీవితంలో మనం ఎంతగా తట్టుకోగలుగుతామో తెలిసిపోతుంది. ఎదురుచూపుని బట్టి అంత నేను అనుకున్నట్టే ఉండాలి నా భార్య, నేను అనుకున్నట్టే ఉండాలి నా భర్త, నేను అనుకున్నట్టే ఉండాలి పిల్లలు అని మనం అనుకుంటాము. తల్లిదండ్రులు ఎంతో చక్కగా, ఎంతో భక్తితో పెంచవచ్చు పిల్లల్ని, కానీ వీరు పెద్దగా అయినప్పుడు తిరగబడతారు, పాపంలో దూకేస్తారు, పాపపు స్నేహాలు కలిగి ఉంటారు. వీరి పెంపకంలో ఏమైనా తప్పయిందా? కాదు, అది వారి బుద్ధి. ఎందుకంటే ఈరోజు నేను చదువుతా ఉన్నాను నా డైలీ బైబిల్ రీడింగ్ పోర్షన్లో, హిజ్కియా రాజు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత ప్రార్థనా పరుడు, ఎన్ని గొప్ప సూచక్రియలు ఆయన జీవితంలో దేవుడు చేస్తాడండి. ఆయన అన్ని విషయాలు, ఆయన వంటి రాజు దావీదు గురించి కూడా రాయలేదు, కానీ హిజ్కియా రాజు గురించి రాయబడ్డది. ఆయన వంటి రాజు ఎవ్వరు లేరు, ముందు తర్వాత ఎవ్వరు లేరని దేవుడు తానే ఆయన విషయమై సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి రాజు ఎంత చక్కటి బిడ్డలు అంటారో అని అనుకుంటాం కదా, కానీ తన సొంత బిడ్డ మనసే ఆయన ఏం చేస్తాడు? ఏ రాజు చేయనంత పాపం చేస్తాడంట. తన సొంత బిడ్డల్ని మంటలో కాల్చి ఆ దేవతలకి, మొలేక్ అనే దేవతలకి అర్పించాడంట బలిగా.
కానీ హిజ్కియా రాజు ఆయన తండ్రి అంత భక్తిగా ఉన్నాడు, ఆయన బిడ్డలేంటి ఇట్లున్నాడు అని హిజ్కియా రాజుని తిట్టగలుగుతామా? లేదు. బికాస్ హీ వాజ్ రైట్, హీ డిడ్ వాట్ ప్లీజ్ ద లార్డ్. బట్ వాట్ హ్యాపెన్ టు హిస్ సన్? హిజ్ ఓన్ పర్సనాలిటీ, హిజ్ ఓన్ మైండ్ సెట్, హిజ్ ఓన్ ఇన్ఫ్లుయెన్సెస్. అందుకనే తండ్రిని కొడుకు చేసిన దాన్ని బట్టి తండ్రిని తిట్టలేం కదా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్, తండ్రి ఇట్లున్నాడు అంటే కొడుకు కూడా ఇంకెంత బాగుంటాడో అని అనుకుంటారు లోకం. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం కదా. శ్రమ మీ తప్పు కాదండి, శోధనలు మీ తప్పు కాదు, పోరాటాలు మీ తప్పు కాదు, కానీ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ యువర్ ఫాల్ట్. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, ఈ శ్రమ ఇక్కడితోటి ఈ రోజుతోటి ఆగిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నన్ను దేవుడితోటి డెడ్ లైన్స్ ఇచ్చేస్తుంటారు. లేకపోతే ఈ పోరాటం ఇంకెంతకాలం నాకు అవ్వదు ప్రభా, నేను గివప్ చేసేస్తున్నాను, ఈ రోజు కల్లా నువ్వు ముగించలేదు అనుకో, ఫలానా జరగలేదు అనుకో అని దేవుడికే టైం లైన్స్ ఇచ్చేస్తూ ఉంటాం కదా. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆర్ ఫాల్ట్. డోంట్ హ్యావ్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. నాకు శ్రమలే ఉండవు కాదు, ఈ ఇబ్బందుల్లో ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఈ ఇబ్బందుల్లో నేను ఎక్కడ గివప్ చేయకుండా నాకు సాయం చేయ ప్రభా, ఈ ఇబ్బందుల్లో నేను ఎక్కడ శారీరక ఒక కార్నల్ పర్సనాలిటీ నాలో నుండి బయటికి రానివ్వకు ప్రభా, నా శరీర క్రియలు చంపేసే అని దేవునితోటి ప్రార్థన చేయాలండి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.